శ్రీమద్ రామాయణము 66వ సర్గము. మరునాడు తెల్లవారగానే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని, మహాత్ములైన రామ లక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను. పూజ్యుడివైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని. మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా, ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని జనకునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనుస్సును చూడగోరుచున్నారు. నీకు శుభముగుగాక. ఆ చాపమును చూపింపుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెళుతురు. ముని పలుకులు విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనము గూర్చి తెలిపెదును, వినుడు. నిమి వంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనుస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనుచు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడే దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, హవిర్భాగములను కోర్చున్న నాకు వాటిని సమకూర్చని కారణముగా మిక్కిలి శ్రేష్టమైన మీ శిరస్సులను ఈ ధనుస్సుతో ఖండించెదను. అంతటా దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకున్నట్టుకే ఆయనను ప్రార్థించిరి. పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయెను. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనుస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను. పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలున లభించినందున ఈమె సీత అని ప్రసిద్ధికెక్కినది. ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములు నేర్పటం వలన నా కూతురు అయినది. ఈ కన్యకు పరాక్రమమే శుల్కము, అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకున్నట్టుకు అర్హుడు. ఓ మునీశ్వర, భూతలం నుండి వెలువడిన నా కుమార్తెగా పెరిగి పెద్దదైన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెండ్లియాడగోర వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవ్వరికినీ ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథులకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకొనగోరిరి. అట్లు కుతూహలపడిన వారికి ఆ మహాశివ ధనుస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి. సరికదా, కనీసము కదల్చుటికైనను సమర్థులు కాలేకపోయిరి.
తపోధనుడివైన ఓ మహాముని, ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు. అనంతరము జరిగిన విశేషములను తెలిపెదను వినుడు. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందరూ మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి. ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలా వాసులను అన్ని విధములుగా బాధింపసాగరి. ఇట్లు 1 సంవత్సరం గడువగా నా దుర్గరక్షణ సాధనములన్నీ అన్ని విధములా దెబ్బతీనెను. ఓ మునీశ్వర, అందులకు నేను మిగుల వగచితిని. అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకుంటుని. అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారే భంగపాటుకు లోనైరి. అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో గొడి నలుదిక్కులకును పారిపోయిరి. తపస్సంపన్నుడైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావం గల ఈ ధనుస్సును రామలక్ష్మణులకు చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనుస్సును ఎక్కుపెట్టినచో నా కూతురగు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను.